ఒక నచికేతసునికి మాత్రమే కాదు, ఒక నచికేతుల వారికే కాదు, ఇతరులు ఎవరైనా కూడా ఈ సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపచేసుకుంటారో, అంటే నిష్కామ స్థితిని చేరుకుంటారో, కామరహితమైన మలినరహితమైనటువంటి బుద్ధి ఇంద్రియాలతో కూడి ఉంటారో వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. సాధనా చతుష్టయ సంపత్తి ఏంటి అని అంటే ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము, నిత్యానిత్య వస్తు వివేకము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఈ కనిపించేదంతా కూడా అనిత్యమైనటువంటిది, పరమాత్మ మాత్రమే నిత్య వస్తువు. ఎటువంటి వికారము లేనటువంటిది ఏదైతే ఉందో అదే నిత్య వస్తువు. మనకి కనిపించేటువంటివన్నీ కూడా వికారాన్ని కలిగినటువంటివే. వికారము అంటే మార్పు, ప్రతిదీ కూడా మారే స్వభావం కలిగినటువంటివే. కాబట్టి ఇవి నిత్య వస్తువులు కావు. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. రెండోది అయినటువంటిది ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము. ఇహ అంటే ఐహికమైనటువంటి భోగములు ఎందుకు కానీ, అముత్ర అంటే స్వర్గానికి సంబంధించినటువంటి భోగములు కానీ, ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము, అటువంటి ఫలాలని అనుభవించాలి అనేటువంటి కోరిక లేనిటువంటి స్థితి, దీన్నే వైరాగ్యం అని సింపుల్గా చెప్తారు. మూడోది శమాది షట్క సంపత్తి. 6 లక్షణాలు: శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. ఈ 6ని కలిపి శమాది షట్క సంపత్తి. ఇవి ఉండటం ద్వారా ఏమవుతుందంటే, ఫెన్స్ గట్టిగా ఉంటే లోపలికి పశువులు వచ్చేసి పూల తోటని నాశనం చేయకుండా ఉంచుతాయి కదా, అలాంటిది ఈ శమాది షట్క సంపత్తి. 4వది ముముక్షత్వం. నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటిది తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, అంటే మోక్తుం ఇచ్చుహు ముముక్షుహు, నేను ముక్తుడు అవ్వాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అదే ముముక్షత్వము. ఈ 4 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి సిద్ధిస్తుంది.